చిర్రి అమ్మ అమ్మ అంటూ మీరా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడైనా నా చేతులకి వేసిన బేడీల్ని తీస్తారా అని అపూర్వ అడుగుతూ ఉంటే, ఎందుకు తీయాలని ఇన్స్పెక్టర్ అంటాడు. ఏంటి ఆ చెర్రిగాడు చనిపోయాడు, నేను చంపేశాననే కదా మీరు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. మరి వాడమ్మ శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు, మీకు కనిపించట్లేదా? వచ్చింది వాడా లేకుంటే వాడి ఆత్మనా అని మీరే లోపలికి వచ్చి తేల్చుకోండి, మీకే తెలుస్తుంది అని అపూర్వ అంటుంది. కానిస్టేబుల్స్ వెళ్ళి చూడండి అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఇక చెర్రీ ఏడుస్తూ ఉంటే, రేయ్ చెర్రీగా, మరి నువ్వు ప్రాణాలతో బ్రతికే ఉంటే నిన్ను చంపిన కేసులో అపూర్వ ఎందుకు అరెస్ట్ అయిందిరా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, అప్పుడే అపూర్వ వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇదంతా నాటకమని ఇంకా నీకు అర్థం కావటం లేదా బావా? ఇప్పుడు నేను జైలుకు వెళ్తాను, నక్షత్ర గోరింటాకు కూడా జైలుకు వెళ్ళిపోతాము. అప్పుడు ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటావు. అప్పుడు ఒక మంచి సమయం చూసుకొని ఏ బండరాయో నీ తల మీద వేసేసి నువ్వు కూడా చనిపోయిన తర్వాత చెర్రీగాడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని రూపం మార్చుకొని ఇంటికి వస్తాడు. ఈ కేపీ ఏమో శారదని మొదటి భార్యని ఇంట్లో తెచ్చుకుంటారు, ఆస్తి మొత్తం అనుభవిస్తారు. ఇదంతా ఆస్తి కోసమే బావా అని అపూర్వ చెప్పటంతో చెర్రీ షాకింగ్గా వింటూ ఉంటే కేపీకి చాలా కోపం వస్తుంది. అపూర్వ, ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని కేపీ అరుస్తూ ఉంటే, నోరు ముయ్ కేపీ, నా అపూర్వని అలా పిలేచే అర్హత కానీ మాట్లాడే అర్హత కానీ నీకు ఏ మాత్రం కూడా లేదు. ఏంట్రా చెర్రీ, పాలు పోసి పెంచిన పాములా మమ్మల్ని కాటు వేయటానికి చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని శరత్చంద్ర తిడుతూ ఉంటే, చూడు మావయ్య, అసలు ఏం జరిగిందో నేను చెప్తానని చెర్రీ అంటాడు. అసలు ఆ వీడియో ఎలా వచ్చిందని శరత్చంద్ర అంటే, అంతా మాయ బావ, మోసం. నువ్వు వీడి మాటలు అసలు నమ్మద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఆ వీడియోని వీళ్ళిలా తయారు చేశారు అని అపూర్వ అంటుంది. మావయ్య, నా మాట వినండి, ఏం జరిగిందో నేను చెప్తాను. అత్తయ్య మాయలో మళ్ళీ మీరు ఇరుక్కోకండి అని చెర్రీ అంటే, నా అపూర్వ నన్ను మాయ చేసిందంటావా? ఇంత ధైర్యం రా నీకు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. బావా, అసలు వాడేం చెప్తాడో వినండి బావా. ఎప్పుడు నా మీద ఏదో ఒకటి చెప్పటమే కదా, కానీ ఏం చెప్తాడో ఈసారి ఏం అబద్ధాలు చెప్తాడో వినండి అని అపూర్వ చెప్తోంది. అదిరా మీ అత్తయ్య అంటే, మీ అత్తయ్య ఒక దేవత, అలాంటి దేవతని నువ్వు ఇలా మాట్లాడతావా అని శరత్చంద్ర అంటే, అసలు మావయ్య ఏం జరిగిందంటే, అత్తయ్య ఆ ఎస్పీ శరత్చంద్రతో కలిపి భూమిని కిడ్నాప్ చేసి చంపేయాలని చూసింది. భూమి ఎక్కడ ఉందో తెలుసుకోవటం కోసం నేను అన్నయ్య కలిపి ఇలా డ్రామా ఆడాము అని చెర్రీ చెప్తుంటే, ఓహో, ఇంతవరకు ఇదంతా మీ నాన్న కేపీ ప్లానే అనుకున్నాను. అంటే మన శత్రువైన ఆ గగన్ గారితో నువ్వు చేతులు కలిపావన్నమాట అని అపూర్వ అంటే, అంటే ఆ భద్ర శత్రువైన గగన్తో నువ్వు చేతులు కలిపావా అని శరత్చంద్ర కోపంగా నిలదీస్తూ ఉంటాడు. కల్పించి చంపటంలో మీ అత్తయ్యకున్నంత టాలెంటు మనకెవరికీ లేదురా చెర్రీ. అసలు చెర్రీ ఎక్కడో బ్రతికే ఉన్నాడన్న డౌటుతోనే నువ్వే మీరాని చంపేశావు కదా, నువ్వే చంపేశావు కదా అని కేపీ నిలదీస్తూ ఉండటంతో అపూర్వ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మీరా బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని తేలిపోతుంది. అంతా బాగానే చేశావు అపూర్వ, కానీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని కేపీ నిలదీస్తూ ఉంటాడు. తర్వాత శారద వాళ్ళందరూ భోంచేస్తూ ఉంటారు. పెళ్ళేమో దగ్గరికి వచ్చేసింది, పనులేమో అలాగే ఉండిపోయాయి అని శారద టెన్షన్ పడుతూ ఉంటే, అమ్మ, భూమి ఉంది కదా పెళ్ళి పెద్దగా అన్నీ తనే చూసుకుంటుందని గగన్ అంటే, అవన్నీ నాకు తెలీదు బావా అని భూమి అంటుంది. పెద్దరికం తీసుకున్న తర్వాత పెళ్లి కొడుకు అక్కగా నువ్వే అన్నీ చూసుకోవాలి, తెలీదంటే ఎలా, తెలుసుకొని చేయాలి అని గగన్ అంటే, రే సరేలేరా, భూమిని ఏడిపించింది చాలు కానీ పెళ్లి కూతురు తరపున అన్ని పనులు మనమే చేయాలి అని శారద చెప్తుంది. అప్పుడే గగన్ ఇక భూమి సెల్లుకి ఒక ఫోటోను పంపించి, భూమి, నీ మొబైల్కి ఒక ఫోటో వచ్చింది చూడు అని చెప్పగానే, ఏంటి బావా, నేను ముద్దు పెడుతున్న ఫోటోని ఎందుకు పంపించావు అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, ఇప్పుడు నువ్వు అన్నం కలిపి నాకు ముద్దలు తినిపించాలి, లేకపోతే ఈ ఫోటో అమ్మ సెల్లుకు కూడా వెళ్తుందని గగన్ అంటాడు. అదేంటి బావా, ఇది మరి టూ మచ్ బావా అని భూమి అంటే, అదెంత నాకు తెలీదు, నువ్వు తినిపిస్తావా లేదంటే తర్వాత మీ తమ్ముని సెల్లుకు కూడా వెళ్తుందని గగన్ అంటాడు. అయితే నేను తినేస్తున్నాను, పంపిస్తున్నాను అని గగన్ ఆట పట్టిస్తూ ఉంటే, ఆగు బావా, నీ వేళ్ళు నలిగిపోయాయి కదా ఇందాక డోర్ సందులో పడి, నేను తినిపిస్తాను, అలాగే తింటే వేళ్ళు మండిపోతాయి కదా అత్తయ్య, అందుకే నేను తినిపిస్తానని భూమి చెప్తుంటే, నా వేళ్ళు నలిగిపోయాయా అని గగన్ అంటాడు. అదే బావా, ఇందాక తలుపు సందులో పెట్టావు కదా అని భూమి చెప్పటంతో, బావా ఒప్పుకో ఒప్పుకో అని మళ్ళీ సైగ చేస్తూ ఉంటుంది. ఓ, అర్థమైందిలే, అవునవును నిజమే, తినిపించు భూమి మరి అని గగన్ అంటాడు. అలా భూమి తినిపిస్తూ ఉంటే శారద పూరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. శివ, చూసావా మీ అక్క మా అన్నయ్య ఎంత అన్యోన్యంగా ఉన్నారో, నేను కూడా నీకు తినిపించనా అని పూరి అంటే, వద్దు వద్దు, నాకు కడుపు నిండిపోయింది,
వాళ్ళకంటే పెళ్ళైపోయింది. మనకింకా పెళ్లి కాలేదు కదా! అని శివ అంటే, అయితే పెళ్ళైపోయిన తర్వాతయితే నీకు ఓకే కదా! అని పూరి సిగ్గుపడుతూ ఉంటే, శివ తినడం అయిపోయిందని లేచి వెళ్ళిపోతాడు. గగన్ తగ్గుతూ ఉంటే, "బావ ఇవిగో నీళ్లు తాగు" అని చాలా ప్రేమగా భూమి తాగిస్తూ ఉంటుంది. "ఏంటమ్మా నీది కూడా అప్పుడే పూర్తయిపోయిందా?" అని గగన్ అంటాడు. అలా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, "ఏంటి బావ ఆట పట్టించింది చాలు ఆ ఫోటో డిలీట్ చేసేయి బావ" అని భూమి బతిమలాడుతూ ఉంటే, నేను ఎలా చెప్తే అలా వింటున్నావు. అలాంటప్పుడు నేను ఈ ఫోటోని అంత తేలిగ్గా ఎందుకు డిలీట్ చేస్తాను? ఇప్పుడు నేను తినిపిస్తాను అని గగన్ అంటాడు. బావ నీ వేళ్ళు బాగోలేవని చెప్పాను కదా! ఇప్పుడు అత్తయ్య గాని, పూరి కానీ చూస్తే ఏం బాగుంటుంది? వద్దు బావ అని భూమి అంటుంది. ఐ డోంట్ కేర్. వాళ్ళు చూస్తే కవర్ చేయాల్సిన బాధ్యత నీదే. నాకేం తెలీదంటూ గగన్ తినిపిస్తూ భూమి మధ్యలో దగ్గుతూ ఉంటే వాటర్ తాగిస్తూ ఉంటాడు. అలా గగన్ ప్రేమను చూసి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే ఏంటప్పుడువ చెర్రీ బ్రతికే ఉన్నాడని బయట పెట్టడం కోసం మీరా ప్రాణాలు తీస్తావా? అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే, ఏంటి బావ ఈ కేపీ మాటల్ని ఎలా నమ్ముతారు బావ మీరు? అని అపూర్వ అంటుంది. శరత్చంద్ర గారు ఈ అపూర్వ మాటల్ని నమ్మి మీరు ఇంకా మోసపోకండి. మీరు వెధవలు కాకండి అని కేపీ అంటుంటే, కేపీ అంటూ అపూర్వ కేపీ చెంప పగలగొడుతుంది. నా బావని ఇంకొక్క మాట మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను అని చంపేస్తానని అపూర్వ అంటే, మీరాని చంపేసిన తర్వాత కూడా ఇంకా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు అపూర్వ అని కేపీ అంటాడు. ఎవరు ఎలా ఆలోచిస్తారో ఒకరిని చూసి ఇంకొకరు ఆలోచిస్తారని చెప్పటానికి ఈ చెర్రీ కేపీనే ఉదాహరణ బావా. నాపై నమ్మకం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బావా. ఈ చెర్రీని బయటికి రప్పించటం కోసం ఇదంతా నేనే చేశానని అపూర్వ ఒప్పుకోగానే అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. కానీ నేను మీరాని చంపలేదు బావా. మత్తుమందు ఇచ్చి పడుకోపెట్టాను అంతే. నక్షత్ర వెళ్ళి వాటర్ తీసుకురా అని అపూర్వ చెప్తోంది. ముఖంపై నీళ్లు చల్లి మీరా లే లే అని పిలవగానే మీరా లేచి కూర్చొని వదిన నాకేమైందని అడుగుతూ ఉంటే, ఏమీ కాలేదు ఇదిగో ఈ మంచినీళ్లు తాగు, ఇదిగో నీ దొంగ కొడుకు వచ్చాడు చనిపోయాడు అనుకున్నావు కదా బ్రతికే ఉన్నాడు చూడు అని చెప్పటంతో, చెర్రీ నీకేమైంది, నువ్వు చనిపోయావని ఎందుకు చెప్పారు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక మీరా బ్రతికే ఉందని చెర్రీ శరత్చంద్ర ఒకవైపు చాలా సంతోషపడుతూ ఉంటారు. కేపీ మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వాణ్ణి వాడే చంపేసుకొని నన్ను జైలుకు పంపించటానికి ఇలా చేశాడు మీరా అని అపూర్వ చెప్తూ, ఇప్పుడు చెప్పు బావ ఎవరు జైలుకు వెళ్ళాలి, ఎవరు ఇంట్లో ఉండాలని అపూర్వ అంటే, ఇదంతా చేసిన ఈ చెర్రీ కేపీ గాడే జైలుకు వెళ్ళాలని శరత్చంద్ర చెప్తాడు. అన్నయ్య వద్దన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది. ప్రతిసారి నీ ముఖం చూసే నేను వెనకడుగు వేస్తున్నాను ఇన్స్పెక్టర్ గారు చూసారా, మా ఇంట్లో తులసి కోటతో పాటి ఇలాంటి పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు వెళ్ళిపోండి, నేను ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పను అని శరత్చంద్ర చెప్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్నే అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా ఇలా తయారయ్యావా? సరేలే ఎప్పుడు తిన్నావో ఏంటో పెడతాను పద తిందువు అని మీరా చెర్రీని తీసుకువెళ్తూ ఉంటుంది. చూసావారా దరిద్రుడా, ఇది నా అపూర్వ అంటే దేవత. నా దేవత మీద నీ రాక్షస కన్ను పడిందంటే ఈసారి నా చెల్లెలు భర్తవని కూడా చూడ్ను, నేనే చంపి పడేస్తాను అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏంటి కేపీ ఇది నేనంటే, ఇప్పుడు శోభాకని నేనే చంపానన్న ఒక్క దారి కూడా మోసుకుపోయింది. ఎవరు తీసిన గోతిలో పడడం అంటే ఇదే కేపీ, నువ్వు నాతో పెట్టుకుంటావా అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.